గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొదటగా మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్ల చిత్రం అయితే 2 తెలుగు రాష్ట్రాలలో రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి యూఎస్ఏలో ఇప్పటికే ప్రీమియర్ షోలు అయితే కంప్లీట్ అయినట్టు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. అక్కడి నుంచి సినిమా చూసినటువంటి వాళ్ళు ఈ యొక్క సినిమా ఎలా ఉంది అని కూడా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే మరి సినిమా ఎలా ఉంది అనేది మనం రివ్యూ గమనిస్తే మటుకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత పెండింగ్ పడుతూ వచ్చినటువంటి ఈ సినిమా అయినా కూడా ఎక్సలెంట్‌గా ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే రివ్యూలో అక్కడ తెలియజేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క సినిమాలో డిఫరెంట్‌గా అంటే ఔరంగజేబుల కథ కాలం నాటి కథ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తన పర్ఫెక్ట్ మ్యాజిక్ ఫిగర్ చేశాడు ఈ యొక్క సినిమాకు న్యాయము అనేది కూడా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట. ఈ యొక్క సినిమాలో దర్శకులు మారినప్పటికీ కూడా ఎక్కడ కూడా కటింగ్ పడినటువంటి విధానం లేకుండా కంటిన్యూయేషన్ పడినట్టు మనకు కూడా సినిమా కూడా స్పష్టంగా కూడా అర్థమైతుంది. అయితే ఇంటర్వెల్ సీన్‌లో వచ్చేటువంటి సీన్ క్లైమాక్సింగ్ పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఏ సినిమా కూడా చేయనటువంటి విధంగా ఈ యొక్క సినిమాకు చేశాడు అనేది కూడా ఆ ఇంటర్వెల్ క్లైమాక్సింగ్ సీన్ చూస్తే అర్థమైతుంది. సెకండ్ పార్ట్‌కి వచ్చేసరికి ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించే విధంగా ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఈ యొక్క సినిమాలో 'బాబీ డియోల్' మరియు అదే విధంగా పవన్ కళ్యాణ్ మధ్య వచ్చేటువంటి సన్నివేశాలు గతంలో 'బాబీ డియోల్' చాలా సినిమాలు చేసినప్పటికీ 'హరిహర వీరమల్ల' చిత్రంలో పవన్ కళ్యాణ్ గారికి మరియు అదే విధంగా 'బాబీ డియోల్‌కి' వచ్చేటువంటి సన్నివేశాలు యుద్ధపుకు సంబంధించినటువంటి సన్నివేశాలు చూస్తే మటుకు ఎక్స్‌ట్రార్డినరీ‌గా ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందనమాట. అదే విధంగా ఈ యొక్క సినిమాకు సంబంధించి ప్రాణంగా మనం చూసే విషయం ఏంటంటే, లొకేషన్‌ల విషయంలో దర్శకుడు తీసుకున్నటువంటి పర్ఫెక్ట్ మ్యాజిక్ చేశాడు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుందనమాట. అదే విధంగా 'నిధి అగర్వాల్' అదే విధంగా ఈ సినిమాలో కూడా చాలా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయింది. ఈ యొక్క సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే కథ మొత్తం అయితే రివీల్ చేయలేకపోతున్నాను కానీ, డెఫినెట్‌లీగా ఈ యొక్క సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌ల సునామీ సృష్టించడం ఖాయం. నెగెటివ్ రివ్యూలు అయితే రావు. పవన్ కళ్యాణ్ తన సినిమాకు ప్రాణం పోసి ఈ సినిమా తీశాడు. 1970 ఆ కాలంలో జరిగినటువంటి సన్నివేశాలను ఈ యొక్క సినిమాకు మ్యాజిక్ చేసి కూడా పవన్ కళ్యాణ్ తన పర్ఫెక్ట్ మ్యాజిక్ ఫిగర్ చేసి ఈ సినిమా 'హరిహర వీరమల్లు'ని ఔరా అనిపించే విధంగా కూడా ఈ యొక్క సినిమా పర్ఫెక్ట్ తీశాడు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుందనమాట. అయితే ఈ యొక్క సినిమా ఫస్ట్‌లో స్లోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా లాస్ట్ ఇంటర్వెల్ క్లైమాక్స్‌లో సినిమా చాలా అద్భుతంగా ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే రివ్యూలు అయితే ఇస్తున్నారనమాట. మొత్తానికి గమనించుకుంటే మటుకు 'హరిహర వీరమల్ల' చిత్రము బ్లాక్ బస్టర్ హిట్ నిలవబోతుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదే కనుక ఏపీ మరియు తెలంగాణలో రివ్యూలు పడితే మటుకు డెఫినెట్‌లీగా ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే అనుకున్నటువంటి రేంజ్ కంటే కూడా భారీగా వసూలు సాధించే అవకాశం ఎంతైనా ఉంది అనేది మనము స్పష్టంగా కూడా అర్థమవుతుందన్నమాట. మరి 'హరిహర వీరమల్లు' యూఎస్ఏ వచ్చినటువంటి రివ్యూపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.